'అక్కినేని అఖిల్' ప్రస్తుతం చేస్తున్న సినిమా 'లెనిన్'. ఈ సినిమా గురించి అక్కినేని అభిమానులందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్ వస్తుందా? ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ గాని, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తారా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం రావడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో చూసాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల అనుకున్నారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలోకి వచ్చింది అని చెప్పి వార్త అయితే వచ్చింది గానీ, అఫీషియల్‌గా ఎలాంటి కన్ఫర్మేషన్ గాని, ఎలాంటి అప్డేట్ గాని రాలేదు. అసలు 'లెనిన్' ఏం ఏం జరుగుతుంది? 'లెనిన్' థియేటర్‌లోకి వచ్చేదెప్పుడు? అంటే దీనికి కొంచెం టైం పట్టే అవకాశం ఉందన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అఖిల్ కెరీర్ చూసుకున్నట్లయితే 'అఖిల్' అనే సినిమాతో ఫస్ట్ సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత 'హలో' అలాగే 'మిస్టర్ మజ్ను' సినిమాలు 2 కూడా యావరేజ్‌గా నిలిచాయి గానీ ఆశించిన బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చినటువంటి నాలుగవ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో అఖిల్ ఫస్ట్ సక్సెస్ సాధించాడని చెప్పాలి. ఆ తర్వాత నుంచి అది కంటిన్యూ అవుతుందని చెప్పి అభిమానులందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. 'ఏజెంట్' అంటూ ఒక స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో భారీ సినిమా చేయడం జరిగింది. అయితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో మళ్ళీ అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు? అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత వేరే సినిమా, కొత్త సినిమా అనౌన్స్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. ముఖ్యంగా చాలా సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడని అడిగితే నేను తీసుకోవడం లేదు. గ్యాప్ వస్తుందని చెప్తుంటాడు. అయితే మొత్తానికైతే చాలా గ్యాప్ తర్వాత ఆయన 'లెనిన్' అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మురళీకిషోర్ అబ్బూరు అనే డైరెక్షన్‌లో ఈ సినిమా స్టార్ట్ అయింది. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ 2 సంస్థలు కూడా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయని చెప్పి వార్తలైతే వచ్చాయి. అయితే ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక అని చెప్పి ప్రకటించారు. అలాగే గ్లింప్స్‌లో కూడా శ్రీలీల కథానాయికగా కనిపించింది. కానీ అనుకోని కారణాల వల్ల శ్రీలీల తప్పుకోవడంతో మళ్ళీ ఈ సినిమాకి కొంత బ్రేక్ అయితే పడిందని చెప్పాలి. అందువల్లనే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. జనరల్‌గా ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇయర్‌లోనే రిలీజ్ అవుద్దని, నవంబర్, డిసెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రచారం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిలే అవ్వడం వల్ల, షూటింగ్ డిలే అవ్వడం వలన ఇప్పుడు ఈ ఇయర్‌లో కాదు కూడా సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు గానీ, అఖిల్ సినిమా మాత్రం 'లెనిన్' మాత్రం ఒక సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలైతే వస్తున్నాయని చెప్పాలి. అఖిల్ కెరీర్ చూసుకున్నట్లయితే సినిమాకి కూడా చాలా గ్యాప్ వస్తుంది. అక్కినేని అభిమానులందరూ అఖిల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. తన సినిమాతో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారని చెప్పి ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ కూడా ప్రతి సినిమాకి చాలా కష్టపడుతున్నాడు. చాలా హార్డ్ వర్క్, హోమ్ వర్క్ చేస్తున్నాడు. కాలం కలిసి రాకపోవడం వల్ల, పరిస్థితులు పగబట్టడం వల్ల ఇది కారణం ఏంటో తెలీదు గానీ, మొత్తానికైతే సినిమాకి గ్యాప్ ఎక్కువొస్తుంది. అతను గ్యాప్ తీసుకోకుండా చాలా ఫాస్ట్‌గా సినిమా చేయాలని అనుకున్నప్పటికీ కూడా గ్యాప్ మాత్రం అలా వస్తూనే ఉంది. ఈసారి ఇక నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసే ప్లానింగ్ అయితే జరుగుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 'లెనిన్' విషయానికొస్తే మాత్రం ఇది ఒక వినూత్నమైన ఒక ప్రేమ కథా చిత్రం. ఇందులో ప్రేమతో లవ్‌తో పాటు యాక్షను, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ ఒక ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కథలో ఒక డివోషనల్ టచ్ ఉందని చెప్పి మనకు గ్లింప్స్ ద్వారా అర్థమైంది. అది ఒక సరికొత్త కథగాను, అలాగే చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని, ఆడియన్స్‌కి ఒక కొత్త తరహా వినోదాన్ని అందించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పి చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో అంటే చిత్తూరు రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే సినిమా ఈ మధ్య కాలంలో మనం చూసాం 'పుష్ప' రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో, ఒక చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లోనే రూపొందిన సినిమా అది ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. అలాగే ఈ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో కూడా చాలా సక్సెస్ అవుతుండడం దీనికి ఒక సెంటిమెంట్‌గా కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఈసారి ఒక లవ్ స్టోరీకి ఒక డివోషనల్ టచ్ తోటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఆహ్, అఖిల్ రాబోతున్నాడు. అతను లుక్ చూసాం, గెటప్ చూసాం గ్లింప్స్‌లో. కొత్తగా ఉంది, రియలిస్టిక్‌గా ఉంది. మన పక్కింటి కుర్రోడు అనేట్టుగా ఉంది. అంటే ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాల్లో కొంచెం క్లాస్‌గా, కొంచెం స్టైలిష్‌గా వేరేలా ఉన్నప్పటికీ ఉన్నాయి. కానీ ఇందులో మాత్రం ఒక మన పక్కింటి కుర్రోడిలాగా, ఒక పల్లెటూరు కుర్రోడిలాగా చాలా సహజంగా కనిపించే ఒక పాత్రతో రాబోతున్నాడని గ్లింప్స్‌ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ సినిమా మీద లేట్ అయినా లేటెస్ట్‌గా రావాలి. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ సాధించాలి.
బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సక్సెస్ సాధించాలని ఒక కసితో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఆ మధ్య అఖిల్ నాగేశ్వరరావు గారి జయంతి వేడుకల్లో కూడా పాల్గొన్నప్పుడు నాగార్జున గారు అభిమానులకు చెప్పడం కూడా జరిగింది. అఖిల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాతే అభిమానుల ముందుకు రావాలనుకుంటున్నాడు, అందువల్లనే ఇక్కడికి రాలేదని చెప్పి ఆయన గతంలో చెప్పడం జరిగింది. ఒక కసితో ఉన్నాడు అఖిల్. అలాగే కసితో, ఒక పట్టుదలతో ఎలాగైనా సరే అభిమానులు తన నుంచి కోరుకుంటున్న ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పి తప్పిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే కష్టపడుతున్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా తను నుంచి అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తానని చెప్పి సినిమా కోసం అయితే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి సమ్మర్లో ప్రచారంలో ఉన్నట్టుగా సమ్మర్లోనే అఖిల్ ఈ సినిమా 'లెనిన్' అనే సినిమా వస్తుందా, అంతకుముందు వస్తుందా అన్నది త్వరలో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరి 'లెనిన్' అక్కినేని అభిమానులు ఆశించినట్టు, అలాగే అఖిల్ ఆశించినట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.